ఓం నమో వెంకటేశాయ. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పూజింపబడే శ్రీమన్నారాయణుడే శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి. ఈ కథ కేవలం ఒక దేవాలయ కథ కాదు, భక్తి, రుణం, కరుణ, కలియుగ రక్షణకు సంకేతం. చాలా కాలం క్రితం భూలోకంలో మహాఘట్టం జరిగింది. ఒకరోజు భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అని పరీక్షించాలనుకున్నాడు. బ్రహ్మ వద్దకు వెళ్ళాడు, గౌరవం దక్కలేదు. శివుడు వద్దకు వెళ్ళాడు, కోపానికి గురయ్యాడు. చివరికి క్షీరాసాగరంలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్ళి ఆయన వక్షస్థలాన్ని కాలితో తాకాడు. అయినా నారాయణుడు కోపడలేదు. మహర్షి, మీ పాదానికి ఏమైనా గాయమైందా అని ప్రశ్నించాడు నారాయణుడు. ఈ సంఘటన చూసిన మహాలక్ష్మి తీవ్రంగా బాధపడి భూలోకానికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి వియోగంతో శ్రీమన్నారాయణుడు బాధతో భూలోకంలో అవతరించాడు. ఆయన ఆశ్రయంగా ఎంచుకున్న స్థలం వెంకటాచలం. అక్కడే శ్రీనివాసుడుగా తపస్సు ప్రారంభించాడు. ఇదే సమయంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి అవతరించింది. నారాయణుడు పద్మావతి వివాహానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగాయి. కానీ ఆ వివాహానికి అపారమైన ధనం అవసరమైంది. అప్పుడు శ్రీనివాసుడు కుబేరుని వద్ద నుంచి ఒక మహారుణం తీసుకున్నాడు. ఇదే కలియుగ రుణం. భక్తులు సమర్పించే ప్రతి కానుక ఆ రుణాన్ని తీర్చేందుకే. ఇప్పటికీ స్వామివారు కుబేరుని రుణం తీర్చుకుంటూనే ఉన్నారని భక్తుల విశ్వాసం. అందుకే తిరుమలలో భక్తుల తలస్నానం చేసి వెంట్రుకలు సమర్పిస్తారు, ధనం సమర్పిస్తారు. ఇది దానం కాదు, స్వామివారి రుణ నివృత్తికి సహాయం. ఇక శనివారం ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాము. శనివారం అంటే శనిదేవుడి ప్రభావం అధికంగా ఉండే రోజు. కలియుగంలో శని ప్రభావం నుంచి భక్తులను కాపాడేది వెంకటేశ్వర స్వామి. అందుకే శనివారం స్వామివారిని దర్శిస్తే శని దోషాలు తొలగుతాయి, కష్టాలు తగ్గుతాయి, మనశ్శాంతి కలుగుతుంది. కలియుగంలో ఎవరిని ఖాళీ చేతులతో తిరిగి పంపని దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్తితో పిలిస్తే చాలు, ఆయన కృప తప్పక లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ నమః. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ నమః అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.